కూటమి గోడలు బీటలు వారుతున్నాయా? కూటమి పార్టీ నేతలలో సఖ్యత లేదా? అసలు ఏం జరుగుతూ ఉంది? పవన్ కళ్యాణ్ ఆవేశపడడానికి, అధికారులు పనితీరు పైన ఆయన గట్టిగా మాట్లాడడానికి కారణమేంటి? నిజంగా అధికారులు పవన్ కళ్యాణ్ మాటను గౌరవించట్లేదా? అసలు ఒక ఉప ముఖ్యమంత్రి పబ్లిక్గా రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి అధికారులు తమ మాట వినట్లేదు అని, తాట తీస్తాను అని ఆయన అంత గట్టిగా చెప్తున్నాడు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది? ముందుగా కాకినాడ పోర్టు దగ్గరకు సీజ్ ద షిప్ అంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ని అధికారులు అడ్డుకున్నారు. మరి ఎవరు పవన్ కళ్యాణ్ని కాకినాడ పోర్టులోకి వెళ్లకుండా ఏ అధికారులు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ని అడ్డుకున్నారు? తనను అడ్డుకున్నది ప్రతిపక్షాలు అడ్డుకోలేవు కాబట్టి, అడ్డుకున్నది అధికార పక్షమే కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడటం జరిగింది. అధికారుల తీరును తప్పుపడుతూ ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేయటం అయింది. రెండవది, పిఠాపురంలో తాను గతంలో మాట్లాడుతూ అధికారులు తమ మాట వినట్లేదు, అధికారుల పనితీరు తనకు విసుగు పుడతా ఉంది, నేను హోంమంత్రిగా ఛార్జ్ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది, హోంమంత్రి అనిత గారు ఆమె పనితీరు సరిగా లేదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం డైరెక్ట్గా, అది కూడా అధికార పార్టీని ప్రభుత్వంపైనే విమర్శలు చేశాడు. తర్వాత మూడో సంఘటన, తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో 7 మంది చనిపోయి 40 మంది ఆసుపత్రులు పాలైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు భక్తులకు క్షమాపణ చెప్పి, మేము ఏం తప్పు చేయకపోయినా నేను క్షమాపణ చెప్పాను కాబట్టి టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు ఖచ్చితంగా వెంటనే క్షమాపణ చెప్పాలి ఆయన డైరెక్ట్గా అనటం జరిగింది. అదేవిధంగా అధికారులు సక్రమంగా పనిచేయట్లేదు, తమ మాట వినట్లేదు, తమను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, నేను అస్సలు ఊరుకోను, తాట తీస్తాను, తొక్కి పెట్టి నార తీస్తాను అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేయటం అయింది. నాకు ఏ పని జరగట్లేదు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అది అందరికీ క్లియర్గా తెలుస్తూ ఉంది. కూటమి పార్టీ నేతలలో టీడీపీ పార్టీకి మరియు జనసేన పార్టీకి అంతరాయం దూరం రోజు రోజుకు పెరుగుతుంది. అధికారుల పనితీరు పట్ల, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ పట్ల, హోంమంత్రి గారి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే కూటమి నేతల్లో సఖ్యత లేదు, కూటమి పార్టీలలో ఎప్పుడైనా కానీ ఏదైనా జరగచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది.